సంపూర్ణమ్మ. మా వాళ్ళంతా మొదటి నుంచి భగవాన్ని బాగా ఎరుగుదురు. వారి ఊరి దగ్గరే మా ఊరు. ఎప్పుడూ ఆశ్రమానికి వచ్చిపోతూ ఉండేవారు. నేను వితంతువునైన తరువాత చాలాసార్లు చెప్పారు, అరుణాచలంలో ఓ మహానుభావులున్నారు, వెళ్ళి దర్శించుకోమని. వాళ్ళు వెడుతూ రమ్మని పిలిచేవారు. కానీ నాకేమీ కదలిక రాలేదు. ఒకసారి మధుర మీనాక్షి ఆలయంలో పిళ్ళారి గుడి ముందు ఒక ముసలి బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి, నాకు వండి పెట్టవా అని అడిగారు. ఆ అడగడమే వింతగా ఉంది. అన్నం పెట్టమని అడుగుతారు కానీ వండి పెట్టమంటారా? తనకి ప్రత్యేకం వండి పెట్టాలా? అయినా నేను సరే రండి ఇంటికి అన్నాను. ఆయన కదలలేదు. ఇక్కడ ఏముంది వంటకి అని చెప్పి నేను పిళ్ళయారికి నమస్కారం చేసుకుని ఆయన కోసం తిరిగి చూసేప్పటికీ ఆయన లేరు. చాలా ఆశ్చర్యపడ్డాను. తరువాత తెలుసుకున్నాను నేను, ఆనాడు నన్ను అడిగింది నా గురువు భగవానేనని. చివరికి మా వాళ్ళు పిలవగా పిలవగా 1932లో నా చెల్లెలు మరిదితో కలిసి వచ్చాను భగవాన్ దగ్గరికి. తల్లి సమాధిపైన పాకలో ఓ 20 మంది కాఫీకి కూర్చుని ఉన్నారు. భగవాన్ పక్కన దండపాణి స్వామి ఉన్నారు. నన్ను చూసి దండపాణి స్వామి, మన నారాయణి వదిన గారు అన్నారు భగవాన్తో. నేను బయట ఉండి మళ్ళీ భగవాన్కు కనపడలేదు. ఆమె కనపడలేదే అని కనుక్కున్నారు భగవాన్. అప్పుడో 20 రోజులున్నాను. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏమీ తోచేది కాదు. అట్లానే నిలబడిపోయేదాన్ని. ఆలోచనలు బాగా తగ్గిపోయేవనుకుంటాను. నేను సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు భగవాన్ స్వయంగా లేచి లోపలికి వెళ్ళి అరవం నేనెవడను కాపీ తీసుకొచ్చి నాకిచ్చారు. మా ఊరు వెళ్ళాక నాకు కల వచ్చింది. ఓ ముత్తైదువ నన్ను ఆశ్రమానికి రావా అని అడిగినట్టు, ఆశ్రమంలో భగవాన్ సంపూర్ణమ్మ రాలేదేం అని అడుగుతున్నట్టు. ఇంతలో మా మేనమామ తాను అరుణాచలం వెడుతున్నానని నన్ను కూడా వెంట రమ్మన్నాడు. అతని బలవంతం మీదనే, ఇష్టం లేకుండానే వచ్చాను. నేను రావడంతోనే చిన్న స్వామి శాంతమ్మ లేదని నన్ను వంటలో చేరమన్నారు. భగవాన్ సమక్షంలో వంట చేయవచ్చును గదా అని సంతోషంతో ఒప్పుకున్నాను. నాకు వంట అంత చేత కాదు. పైగా మా వంట విధం వేరు, ఆశ్రమం వంట వేరు. భగవాన్ నా పక్కన ఉండి ఎట్లా అన్నీ తయారు చేయాలో ఆయనే చెప్పడం, ఆ పదార్థాలు ఎట్లా తయారు చేయాలో కూడా ప్రతి చిన్న విషయం చెప్పడమును. ఇదేమిటి ఈ వంట అని చాలా నవ్వుగా ఉండేది నాకు. అల్లం, మెంతులు, వాము, మిరియాలు, ధనియాలు, ఇంగువ ఇవన్నీ ఎక్కువ వాడిక ఆశ్రమంలో. ఎవరికన్నా ఒళ్ళు బాగా లేకపోతే వంటలో మార్పుతోనే ఆ జబ్బు నయం చేసేవారు భగవాన్. ఏ పదార్థం, ఏ కూరైనా సరే బాగా రుబ్బినా వండినా దాంట్లో దోషం పోతుందనేవారు. ఒళ్ళు బాగా లేని వారికి పనసకాయను చూస్తే భయం. భగవాన్ ఆ పనసకాయని చెక్కులతో సహా రుబ్బించి వండించిన తర్వాత అది ఏ అనారోగ్యము చేసేది కాదు. భగవాన్ వంటింటి మధ్య ఉండేవారు. ఏది కావలసి ఏది అందుకోవడానికి వెళ్ళినా ఆయనకు ప్రదక్షిణం తప్పదు. ఆయన ప్రదక్షిణం చేస్తూ వండుతున్నాననే ఉండేది నా మనస్సులో. కూర, పచ్చడి, సాంబారు ఏదైనా సరే తయారు కాగానే తాను రుచి చూసేవారు, నాకు రుచి చూపేవారు. నేను వారి చేతికిచ్చిన దాంట్లో వారు రుచి కోసం కొంచెం నోట్లో వేసుకుని తక్కింది వంటలోనే వేసేవారు. దాంతో వంట అంతా ఆయన ప్రసాదమయ్యేది. అటు వెళ్ళి ఇటు వచ్చి వంటింట్లోనే ఆయన పని. ఎన్నడూ ఏమీ దక్కని వారు వంటింట్లోకి వచ్చి కొంచెం చారు తాగేవారు. తనకు చాలా ఇష్టమైనట్టు మజ్జిగ పులుసు చేస్తున్నారు.
ఆయనకి సంతోషం. పండగ నాడు అన్నీ వండుతూ ఉంటే చూస్తున్న చిన్నపిల్లల సంతోషం. ఏది ఎట్లా రుబ్బాలో, ఎప్పుడు వెయ్యాలో, ఎంత ఉడికించాలో, ఎంత శ్రద్ధో, ఎంతో జాగ్రత్త. ఏదీ లోపం జరగకూడదు. ఎప్పుడు ఏం ఉన్నాయి, వాటితో ఏం చేద్దాం, ఇదే మాటలు, ఉత్సాహాలు, కబుర్లు. తన చిన్నతనంలో ఎలా చేసేవారో, తల్లి ఎట్లా వండేదో అవన్నీ చెప్పేవారు. మా ఊరు ఆయన ఊరు దగ్గరే. అందుకనే సంపూర్ణం, నీ వంట మా వంటే, నువ్వు వండితే మా అమ్మ వంట జ్ఞాపకం వస్తుంది అనేవారు. ఇంకా ఉబ్బేసేవారు నన్ను. నేను మా ఊరికి వెడుతానంటే సరిగా వంట చేసేది కాస్త వెళ్ళిపోతానంటుంది. తక్కిన వాళ్ళ ఒకరు పచ్చివే పెడతారు, ఒకరు మాడుస్తారు అన్నారు. భగవాన్ చెప్పినట్టే ఏదన్నా వండి రుచి చూసి సరిగా ఉందా స్వామి అని అడిగితే, ఇది బాగానే ఉందిలే, చక్కగా వండావు, మీ అందరి కోసమే ఈ రుచి చూడడం. నేను భోజనానికి కూర్చోగానే ఎచ్చమ్మ ఏ పప్పు తీసుకొస్తుంది, మొదలయారుపాటి ఏ ఆకుకూర తెస్తుంది, ఇంకెవరో ఏవో పలహారాలు తెస్తారు. అవి నువ్వు చేసినవి అన్నీ ఏకంగా కలుపుకుని తినే నాకేం రుచి అనేవారు. అందుకని పొద్దుటివి దాచి రాత్రులు వడ్డించేదాన్ని. ఆయన చెప్పినట్లుగాక ఏమాత్రం వ్యత్యాసం చేసినా ఆయన పోని అని ఊరుకోరు. ఆయన ఎంత అంటే అంతే, ఆయన ఎట్లానంటే అట్లాగే. ఆ విధంగా వంటలో నుంచి గురువు ఆజ్ఞని ప్రశ్న లేకుండా శిరసావహించడంలో మాకు సాధననిచ్చారు. మాకేం తెలుసు, ఎందుకబ్బా ఇట్లా చంపుకు తింటారు, ఈ కాస్తలో ఏం పోయింది అనిపించేది. కానీ మాకేం తెలుసు, ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలంటే మొదటి సూత్రం, మన సొంత యోచన లేకుండా గురువు ఆజ్ఞని పరిపాలించడమని, ఆయనకు కావలసింది వంట రుచి కాదని, ఆయనకు కావలసింది వంటలో నుంచి మేమా శిక్షణ పొందడమని, వంట మీది ఆయన ఉత్సాహమంతా మాకు ఆ ఉత్సాహాన్ని ఇచ్చేందుకు, వంట అంటే మాకు భారం కాకుండా చేసేందుకు ఆయన వంట పైన అంత శ్రద్ధ చూపితే గాని మా మనసుల్లో మేము చేసేది భగవత్ సేవ అనే భావం రాదు. మా పైని కరుణ వల్ల అంత నాటకం ఆడారు ఆయన. కూరకి మూత పెట్టాలి, అప్పుడే ఆవిరి అణుగుతుంది. పక్వమై రుచిని పడి తినడానికి యోగ్యమవుతుందని చెప్పి మా వంక చూశారా, ఆ మాటలు మనసుకు మూత వేస్తే వృత్తులు అణుగుతాయి. మనిషి జ్ఞాని అయి ఈశ్వరుడిలో లయించడానికి సిద్ధమవుతాడని అర్థమిచ్చేది. ఒకసారి కొందరు సెంజీ కోట చూడడానికి ప్రయాణమవుతున్నారు. వాళ్లతో నేను వెళ్ళి చూడాలనుకున్నాను. భోజనాలైనాక వెళ్ళి భగవాన్ అడగాలనుకున్నాను. వెళ్ళి చూస్తే ఆయన ముసుగు పెట్టుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టున్నారు. హాలుకి ఓ 2 సార్లు ప్రదర్శనం చేసి చూస్తే మాధవ స్వామితో అసలు నిద్ర పోనట్టే మాట్లాడుతున్నారు. వెళ్ళి అడిగాను. దానికి భగవాన్, నాకు కొంచెం శుభ్రంగా కాచి పోస్తుంది అనుకుంటే మాటి మాటికి ఎక్కడికి పోతాను అక్కడికి పోతానంటుంది ఏమిటి అని నాతో, సరే ఎప్పుడు వస్తావు అని అడిగారు. 2 రోజుల్లో తప్పక వస్తాను. వెళ్ళానా, మళ్ళీ వచ్చేప్పటికి 4 రోజులైంది. మళ్ళీ వచ్చి కనపడ్డప్పుడు భగవాన్ 2 రోజుల్లో వస్తానన్నావు, వెళ్ళడం రావడం నీ చేతిలో ఉందా పిచ్చిదానా అన్నారు. ఒకసారి నాతో అన్నారు భగవాన్, నువ్వే వేదాంతము చదవనక్కరలేదు, రిభు గీత చదవమని అన్నారు. ఆ గీతలు నాకేం తెలుస్తాయని ఆలస్యం చేశాను. భగవాన్ తన చేతులతో పుస్తకం కుట్టి తన దస్తూరితో రిభుగీత రాసి నాకిచ్చారు. చూశాను. ఇదంతా నాకెందుకు స్వామి, నాకేం అర్థమవుతుంది అన్నాను. అట్లా కాదు, అర్థం కాకపోతేనే చదువుతూ ఉండు, ఒక్కొక్క అధ్యాయానికి ఫలితం కనబడుతూ ఉంటుంది అన్నారు.
ఒకరోజు మధ్యాహ్నం హాలులో కూర్చొని ఆ పుస్తకం చదువుతున్నాను. ఎవరో ఒకరు ఉండి నుండి కొత్తగా వచ్చిన వారు ఏదో ఓ కానుక వారి ముందు పెడుతున్నారు. దానికి భగవాన్ నాతో, చూసావా సంపూర్ణం, ప్రతి అధ్యాయానికి ఫలితం వెంటనే వస్తోంది అన్నారు. ఇంకోసారి ఎచ్చెమ్మ ఏది చేసినా నిప్పుకి చూపి ఉడికిందనుకుని స్వామికి పంపుతుంది. వేణమ్మ ఒక్క రవ్వ నిప్పు పైన పెట్టి దించుతుంది. ఆ సంగతి వాళ్ళతో చెబితే నాలిక పీక్కుంటారు. కానీ వాళ్ళు ప్రసాదం అని నాకు పెట్టినవన్నీ తినాలి. నా కర్మం అట్లా అయింది, ఏం చెయ్యను అన్నారు. కానీ ఎచ్చెమ్మ పాటి నుంచి ప్రసాదం రాకపోతే వచ్చిందాకా భోజనాలు ఆపించేసేవారు ఆశ్రమంలో. ఏదీ వృధా కాకూడదు. ఒక్క బియ్యపు గింజ, ఆవగింజ కింద పడి ఉంటే తాను వంగి ఏరి తీసి బుట్టల్లో పడేస్తారు. ఎందుకు స్వామి ఆ ఒక్క గింజ కోసం ఆ శ్రమ అన్నాను ఓసారి. అవును, నా జాగ్రత్త అట్లాంటిది. ఏ సంగతిని వదలను. అన్నీ సరిగా జరగాలి. నేనే పెళ్లి చేసుకుంటే ఏ స్త్రీ నాతో పడలేదు, అంత కఠినుణ్ణి, పరుగెత్తుతుంది అని మళ్ళీ మా తండ్రి సంపాదించి నాకు ఇచ్చిన ఆస్తి ఇది. నేను దీన్ని జాగ్రత్తగా కాపాడి నా పిల్లలకి పెట్టవద్దా అన్నారు. పచ్చి కరక్కాయల ఊరగాయి, నల్లేరు పచ్చడి, చివరికి వేపాకు కనబడ్డా వంటలో వేయించేవారు. కానీ ఏదీ వెగటివ్వదు. ఏమి వేశారో ఎవరూ తెలుసుకోలేరు. ఓసారి జయంతికి ఎన్నో వంకాయలొచ్చాయి. వరుసగా కొన్ని పూటలు వండాము. వాటి నుంచి కోసిన తొడిమలన్నీ ఓ కుప్ప పడి ఉన్నాయి. ఏదీ పారేయడానికి ఎవరికీ సాహసం లేదు. వాటిని చూసి భగవాన్ ఆ తొడిమలన్నీ కూర చేయమన్నారు. తొడిమల కూర ఎవరు తింటారు? చేశాం. వాటిల్లో ఎండు బఠానీలు కలిపి ఎన్ని గంటలు ఉడికించినా ఉడకవు, తొడిమలు కానీ గింజలు కానీ. ఎందుకు వచ్చారో హాలులోంచి వంటింట్లోకి వచ్చారు భగవాన్. ఎంత పనిలో ఉన్నా సరే మా వంటలో ఏదన్నా సమస్య వచ్చిందా ఎట్లా వచ్చేవారో మా ఎదుట ఉండేవారు. హాలు గుమ్మం దగ్గర మేము కనపడ్డామా వెంటనే లేచి వచ్చేవారు మా వెంట. వంట మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదు భగవాన్కి అనుకోవచ్చు. కానీ వారికి వంట చేసేవారిపైన ఉన్న అనుగ్రహం ఎవరిపైనా ఉన్నట్టు కనపడేది కాదు. ఆ హాలులో కూర్చున్న వారిపైన. ఎట్లా ఉంది కూర అన్నారు. కూర ఏమిటి? అవి తొడిమలు కావు, ఇనప గుగ్గిళ్ళు, ఎన్ని గంటలకి ఉడకవు అన్నాను. ఏం ఉడకలేదా అంటూ ఓసారి గరిటితో తీసి చూసి కలిపి ఏ ఉపాయం చెప్పకుండానే వెళ్ళిపోయినారు. వెళ్ళి చూస్తే తొడిమలు, ఎండు బఠానీలు అన్నీ ఉడికి ఉన్నాయి. ఆ రాత్రి అందరూ చాలా బాగా తిన్నారు. ఆ కూర ఏమి కూర అని అడిగారు తినేవారిని. ఎవరూ చెప్పుకోలేకపోయినారు. ఒక్కసారే వడ్డించాను. అంత కష్టపడి చేసిన కూరని భగవానికి. అంతా ఒక్క ముద్దగా నోట్లో వేసుకుని మింగేశారు. నా ప్రాణం చివుక్కుమంది. అంత రుచైన కూరని, అంత కష్టపడి చేసిన దాన్ని అట్లానా తినడం? తరువాత ఎన్నిసార్లు కూర వడ్డిస్తానన్నా వద్దన్నారు. మర్నాడు అన్నారు ఎవరితోనో, రాత్రి నేను కూర తినలేదని సంపూర్ణం మనసు నొచ్చుకుంది. నేను తింటేనేం తినకపోతేనేం, తను శ్రద్ధగా చేసింది నేను తిన్నట్టే అని. భక్తుల కన్నా స్వామికి ఎక్కువ వెయ్యాలని నా మనసులో ఏ మూలన్నా ఉందో ఏమో. ఆ వ్యత్యాసాన్ని తీసేసే సాధనం తాను తినకపోవడమే. వంట అంతా చెప్పేది, చేసేది, హాలులో వెళ్ళి కూర్చునేది. మళ్ళీ కాసేపటికొచ్చి వంటంతా ఎట్లా ఉందో చూసేది. అన్నీ సరిగా తయారైందాక ఎవరన్నా వస్తే హాలులో దర్శనమిస్తున్నా ఆయన ప్రాణమంతా వంట మీదనే ఉంచి అవన్నీ రుచిగా తనకి భోజనంలోకి బాగా తయారవుతున్నాయో
చెడిపోతున్నాయోననే బెంగతోనో ఆయన తిరుగుతున్నట్లుంటుంది. అంత జాగ్రత్తగా తయారు చేయించినవన్నీ భక్తులకు రుచిగా ఉండడానికో, మాకు కర్మ మార్గంలోంచి సాధనం ఇవ్వడానికో, నిష్కామ తత్వం నిరూపించడానికో గాని అద్భుతంగా ఉండేది ఆయన చర్య. నేను ఊళ్ళోకి వెళ్ళేప్పుడు అడుగుతారు, ఏమేమున్నాయి మర్నాటి వంటకని. తెలుసుకుని నేను తిరిగి పొద్దున వచ్చేటప్పటికి అన్నీ నానవేసి, కొన్ని రుబ్బించి, కూరలు తరిగించి సిద్ధంగా ఉండేవారు. వంట కోసము, దాన్ని రుచిగా తినడం కోసము బతుకుతున్నట్టు, దాని సంగతే రాత్రంతా ఆలోచించినట్టు. వంట బాగా వచ్చినా చెడిపోయినా దాంట్లోంచి మాకో వేదాంతం, ఆ వాక్యాలే ఎటు పడితే అటు అర్థం తీసుకునేవిగా ఉండేవి. ఓసారి సేమియా పుట్టు చేస్తూ ఉన్నాము. జాగ్రత్తగా పొడి పొడిగా వచ్చేట్టు. భగవాన్ వచ్చి అంతా అణిచేశారు. ఇదేమిటి భగవాన్ ఇట్లా అణిచివేశారు? అంతా ముద్దయిపోయిందే. అవును, విడివిడిగా ఉంటే ఏం బాగుంటుంది? అంతా ఏకం కావాలి. చాలా రుచిగా ఉంది సేమియా పుట్టు ఆ రోజున. దేంట్లోనైనా భగవాన్ ఉప్పు వేశారా? ఒక్కసారైనా సరే ఉప్పు ఎక్కువ కానీ తక్కువ కానీ కావడం జరగలేదు. వంట సరిగా తయారవుతుందో ఏమోననే భయం లేదు. ఆయన చెప్పినట్టు చేయాలి, అంతే మా పని. ఏది కుదరకపోయినా భగవాన్తో చెబితే చాలు. ఏది తెలియకపోయినా ఆయన అడిగితే చాలు. అంతేకాదు, మా జీవితంలోనే ఎప్పుడూ ఏ కష్టాలలోనూ భయాలలోనూ తాను మాతో ఉన్నట్టు తోపించేవారు. ఒకసారి నేను తెల్లారగట్ట 3ంటికే ఊళ్ళోంచి ఆశ్రమానికి రావాల్సి వచ్చింది. అంతా అడవి ఆ రోజుల్లో. నాకు తోడు ఎవరూ లేరు. ఎట్లా అనుకుంటున్నాను నేను వెళ్ళేటప్పుడు. భగవాన్, నీకేం భయం లేదు, నేను తోడు లేనా అన్నారు. ఆ మాట భగవాన్ అన్న తర్వాత ఇంకేం భయం? అంత చీకట్లో వస్తే చిన్నస్వామికి ఆశ్చర్యం వేసి, ఎట్లా వచ్చావు ఇంత చీకట్లో ఒంటరిగా, నీకు భయం వేయలేదా అన్నారు. అది వింటున్న భగవాన్, అదేమిట్రా, ఏం భయం, నేను వెంటలేనా అన్నారు. ఒకసారి నేను సుబ్బలక్ష్మమ్మ గిరి ప్రదక్షిణం బయలుదేరాము. తెల్లారకట్టే బాగా చీకటిగా ఉంది. మాకు భయం వేసింది. ఎట్లా వెళ్ళడం, వెడదామా లేదా, తోవలో పాములున్నాయేమో, కనపడవే అనుకున్నాం. మా ముందు నీలం రంగు వెలుతురు పడ్డది. ఏదో పిశాచం కావునని మరీ భయం వేసింది. కానీ చూస్తే ఆ వెలుతురు వల్ల ధైర్యం వస్తుంది కానీ భయం కలగటం లేదు. మా వెంటనే వచ్చింది ఆ వెలుతురు. పగటి వెలుతురు వచ్చి మా భయాలు పోయిందాకా మాకు తోవ చూపుతో. ఇంకోసారి మేమిద్దరమే గిరి చుడుతున్నాము. పొద్దున్న 8 గంటలకి కబుర్లు చెప్పుకుంటూ. రోడ్డు నిర్జనం. మా వెనక ఎవరో సామియారు వస్తున్నారు. ఇద్దరం వయసులో ఆడవాళ్ళం. ఇంకా అడవిలోకి పోయాం. వెనక ఈ పురుషుడు ఎందుకని ఆయనను ముందు పోనిద్దామని ఆగాము. ఆ సామియారు ఆగాడు. మాకు అనుమానం వేసింది. మళ్ళీ నడిచాం. ఆయన నడిచాడు. మళ్ళీ ఆగాం. ఆయన ఆగారు. ఇట్లా 3-4 సార్లు అయ్యేటప్పటికీ మాకు భయం వేసింది. రోడ్డు మీద ముందు వెనక ఇంకే మనుషులు కనబడరు, ఎట్లాగా అని. అరుణాచలేశ్వర, నువ్వే ఎల్ల కాలాలందు శరణ్యం అని బిగ్గరగానే అన్నాం. దానికి ఆ సామియార్, అవును, అరుణాచలేశ్వరుడే సదా శరణ్యం, ఎప్పుడూ అట్లాగే తలుచుకోండి. చూడండి, ఆ జ్యోతే లోకాన్నంతా తేజస్సులో నింపుతోంది. జాగ్రత్త జాగ్రత్త అన్నారు. మా వెంటనే వస్తున్నారు. మా రక్షణ కోసం సర్వేశ్వరుడు ఈయన్ని పంపారా లేక సర్వేశ్వరుడే వచ్చారా?
కాకపోతే తోవలో ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకోకుండా ఈశ్వరుణ్ణి తలుచుకోమని చెప్పడానికి వచ్చారా? కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూస్తే ఆయన లేరు. అన్ని విధాల ఆయన మమ్మల్ని రక్షించుతున్నారు. నేనెంత, ఏం గొప్ప, నా వెంట భగవాన్ ఉంటున్నారు. ఏం అదృష్టమిది, ఇంకేం కావాలి? అరవంలో సేమియాని సేవ అంటారు. ఓసారి నేను చేసిన సేవ చాలా బాగుంటుందని తింటున్నారు అందరూ. సంపూర్ణమ్మ చేసిన ఈ సేవ ఎంత బాగుంది అన్నారొకరు. అవును, సంపూర్ణమ్మ చేస్తే అట్లాగే ఉంటుంది, అంత శ్రద్ధతో చేస్తుంది అన్నారు భగవాన్. నేను సంతోషంతో తల్లకిందులైనాను. ఓసారి మేము గోళాల పైన డాబా మీద ఒడియాలు పెడుతున్నాం. భగవాన్ మా పక్కనే కూర్చొని ఎట్లా పెట్టాలో చెబుతున్నారు. ఇంతలో మాధవ స్వామి వచ్చి స్వామి దర్శనార్థం ఎవరో ఆమె వచ్చిందని చెప్పారు. భగవాన్ ఎవరో ఆమె నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చిందట అని చెప్పి బయలుదేరుతున్నారు. నేను తమిళంలో పాట పాడుతున్నాను. ఉత్సాహం అట్లా పొంగేది మాలో ఆయన మా ముందుంటే. కృష్ణుడు బృందావనంలో గోపికలతో లీలలు చేసేటప్పుడు గోపికలు కృష్ణుడికి మా మీద ప్రేమ, మా మీద ప్రేమ అని ఎవరికి వారు అనుకుని ఒళ్ళు మరచి తన్మయావస్థలో ఉండేవారు అని పాడి, అట్లానే మీ ప్రేమను పంచుకోవడానికి ఇంకో ఆమె ఎవరో అదృష్టవంతురాలు వచ్చింది అన్నాను. దానికి భగవాన్ అవునవును అంటూ ఆనందంతో ఊగిపోతూ ఆడుతూ మెట్లు దిగి వెళ్ళారు. ఆ కాలమంతా మాకు అట్లానే ఉండేది. ఈ లోకంలో ఉన్నామో, ఏ లోకంలో ఉన్నామో, బతుకుతున్నామో, ఏం తింటున్నామో ఏమీ గుర్తు ఉండేది కాదు. రోజులు తెలియకుండానే వెళ్ళిపోయేవి. ఎంతో భారమైన పనికి ఎంత శక్తి ఉందో కష్టమే తెలీదు. మా ఇళ్లలో కొంచెం పని చేస్తే పడుకునేప్పుడు అలసినట్టుండేది. భగవాన్ సమక్షంలో అలసటే తెలియదు, బద్ధకం అనేది లేదు. పని చేస్తున్నా కూర్చున్నా భేదం తెలిసేది కాదు. అట్లా చూశారు మమ్మల్ని భగవాన్. ఏ కారణం లేకుండానే ఒకటే సంతోషంగా ఉండేది. చిన్న చిన్న తగాదాలు చిరాకులు వచ్చినా ఏమీ మనసునంటేవి కాదు. ఓసారి భగవాన్తో అన్నాను కూడాను. వంటింట్లోకి వచ్చి ఆయన అప్పుడే అంతా అయిందా అంటే, అవును, ఎంతసేపో చూడండి, భూతాలు చేసేసినట్లుంటుంది కానీ మనుషులు చేసేదా అన్నాం. భూతాలేమిటి, అదుగో పెద్ద భూతం ఆ అరుణాచలేశ్వరుడే చేశారు అన్నారు. ఒకసారి నేను భగవాన్ అడిగాను, వెన్నెల భోజనాలు ఏర్పాటు చేయాలని ఉందని. కానీ అన్నారు, పౌర్ణమి నాడు అనుకుని గొప్పగా వంటలు చేశాం. ఆ సమయానికే ఓ భక్తుడు బెంగుళూరు నుంచి తయారు చేయించుకొని ఎన్నో పిండి వంటలు తెచ్చారు. భోజనాల హాలు పైన ఉన్న డాబా మీద 300 మంది భోజనాలు చేశారు వెన్నెట్లో. అందరి మధ్య భగవాన్. ఆ రాత్రి ఆకాశంలో ఉదయించి కొంచెం పైకి వచ్చిన చంద్రుడు భగవాన్ తలపైన ప్రకాశిస్తున్నట్టు తోచింది మాకు. ఏదో భక్తి కొద్దీ అట్లా అనుకోవడం కాదు, ఆ దృశ్యం అట్లానే నిలిచింది మా కళ్ళ ముందు. ఆ రోజుల్లో ఆశ్రమంలో పనిచేసే ఆడవాళ్ళం బయట ఉన్నప్పుడు ఆశ్రమంలో భోజనం చెయ్యం. ఆ వంటని అసలు తినం. ఎక్కడో ఎవరింట్లోనో ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఒకసారి నాకెక్కడా ఏర్పాటు కాలేదు. అందుకని ఆశ్రమం ముందున్న ముష్టి వాళ్ళ మంటపంలో కూర్చున్నాను. తిండి లేదు, ఆశ్రమం నుంచి భోజనం పెట్టరు. భగవాన్ ఆ వాళ్ళ ఎందుకు అడిగారో, సంపూర్ణం ఏది అని అడిగారట. చెప్పారు. ఆమెకు భోజనం పెట్టండి అన్నారట భగవాన్. ఎదురు చెప్పలేక ఆ మండపంలో కూర్చునుంది, అన్నం తీసుకుపోయి పెడదాం అన్నారు. ఆ మండపంలో ఏం కర్మ, రమ్మనండి అన్నారు భగవాన్.
మరి భగవాన్ బయట ఉందది, ఉంటేనే అంతా బ్రహ్మం, ముట్టేమిటి, రమ్మనండి. అట్లా భగవాన్ చెప్పినా వాళ్ళకు మనసొప్పదు. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిన ఆచారాలను వదులుకోరు. ఇంక గతి లేక నన్ను లోపలికి పిలిచారు. భగవాన్ వంటింటి వైపు వెడుతున్నారు. అక్కర్లేదు భగవాన్, మేము వడ్డిస్తాం. సరిగా వాళ్ళు పెడతారో లేదో అని భగవాన్ అక్కడి నుంచున్నారు. తనకు పట్టింపు లేకపోతే వాళ్ళకి పట్టింపు ఉండనక్కర్లేదని వాళ్ళు తెలుసుకోవాలని. కానీ ఏం లాభం? ఆయన వీపు తిప్పగానే నా వల్ల అంత అనాచారం జరిగిందని పెద్దలందరికీ కోపాలు వచ్చాయి నా మీద. అంతే మనుషులు. వంటింటిలో ఒక్కతే ఉండి స్త్రీ వంట చేయడం భగవాన్కి ఇష్టం ఉండేది కాదు. ఎవరో ఒకరిని తోడుకు తెప్పించేవారు. ఎప్పుడూ వంటింటి నుంచి కదలకుండా మా అందరికీ తల్లిలాగు నిలబడి ఉండేది తేనమ్మ. ప్రతి వారము ఏదో ఒక పనితో వంకలతో మా ఊళ్ళు పోయేవాళ్ళం. కానీ తేనమ్మ అన్నేళ్ళు ఒక్కరోజు కదలలేదు. ఆశ్రమం నుంచి కొందరు కాశీ పోతున్నారు. నాకు పోవాలనిపించి భగవాన్ని అనుజ్ఞ అడిగాను. ఆయన మాట్లాడలేదు. మళ్ళీ అడిగితే, ఏముంది ఆ కాశీలో ఇక్కడ లేనిది, ఇంతకంటే అక్కడ విశేషం ఏముంది, ఏం పోకపోతే అన్నారు. ఆగిపోయినాను. ఇదిగో ఇక్కడే కాశీ విశ్వేశ్వరుడు ఉంటే వేరే వెళ్ళడం ఎందుకు ఎక్కడికో అనుకున్నాను. మర్నాడు నన్ను చూడగానే భగవాన్, ఇదేమిటి, నిన్న రాత్రి నిన్ను కాశీ విశ్వేశ్వరుడి దగ్గర చూశానే అని నవ్వారు. అవును, లేనా మరి? భగవాన్ దేహం వదిలేసిన తరువాత ఒకరి సహాయంతో నేను కాశీ వెళ్ళడం జరిగింది. గంగలో మునిగానో లేదో, నా దేహం ముక్కలై గంగలో పడిపోయినట్టు, నేనెక్కడో ఆకాశంలో తేలుతున్నట్టు ఓ దివ్యమైన అనుభవం వచ్చి నన్ను నేనెరక్కుండా అయినాను. కొండలోంచి ఒక లేడి పిల్ల భగవాన్ దగ్గరికి వచ్చి పెరుగుతుంది. ఆయన బయటికి వెళ్ళినప్పుడల్లా అది వెంట వెళ్ళేది. ఆయన చుట్టూ గంతులేస్తూ ఆడేది. ఆయన దాని మళ్ళే దాంతో గంతులు వేసి ఆడేవారు. ఇట్లా ఓ ఏడాది పైన ఆశ్రమంలో ఉండి ఓ రోజు గిరి రోడ్డు వెంబడి పారిపోయింది. అక్కడ దాన్ని తినాలని ఎవరో కొట్టారు. బాగా గాయాలు తగిలాయి, కాళ్ళు విరిగిపోయినాయి. ఆ స్థితిలో ఒకరు దాన్ని గుర్తుపట్టి ఆశ్రమానికి తీసుకొచ్చి వదిలారు. భగవాన్ తన హాలు పక్కన పందిట్లో పడుకోబెట్టి ఆ గాయాలకి కట్లు కట్టి వైద్యం కూడా చేయించారు. మాటి మాటికి వెళ్ళి దాని పక్కన కూర్చునేవారు. ఓ అర్ధరాత్రి ఆ లేడీ ఆయన్ని పిలిచిందో ఏమో, వెళ్ళి కూర్చున్నారు. అది దగ్గరికి, ఇంకా దగ్గరికి జరిగి ఆయన ఒళ్ళో తల పెట్టుకుని నిర్యాణమైంది. మర్నాడు పొద్దున్న వంటింట్లోకి వచ్చినప్పుడు భగవాన్ నాతో, రాత్రి వెళ్ళిపోయినాడు అన్నారు. పూర్వం మారీచుడు రావణుడి చేతిలో చావడం ఎందుకు, రాముని చేతిలోనే చావచ్చునని లేడీ అయినట్టు ఏ మహాత్ములో జింక రూపాన మీ చేతుల్లో పోవడానికి ఆశ్రమం చేరుకున్నారు అన్నాను. అవునవును, ఇట్లాంటిదే జరిగింది ఇంకోటి, తెలీదా నీకు? కాకి రూపంలో ఉండి వశిష్ఠుడికి సృష్టి క్రమాన్ని చెప్పిన మహాముని లేడు? అట్లాగే ఓసారి కాకి రూపంలో ఓ ఋషి వచ్చారు నా దగ్గరికి, నేను కొండపైన ఉండే రోజుల్లో. ఆయన నా దగ్గరికి వచ్చి కదలలేదు, ఎవరు ఏం పెట్టినా తినలేదు. నేను వెళ్ళి పెడితే 4 మెతుకులు తిన్నాడు, అంతే, చచ్చిపోయినాడు అని చెప్పారు. ఇంకోసారి భగవాన్ హాలులోకి గరుడ పక్షి వచ్చి బీరువా మీద కూర్చుంది. భగవాన్ వంక కొంతసేపు చూసి సోఫాకి ప్రదక్షిణం చేసి ఎగిరిపోయింది. భగవాన్, వాడో జ్ఞాని, నాకు దర్శనమిచ్చాడు, వెళ్ళిపోయినాడు అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి 2 పిచ్చుకలు, ఒక ఆడది ఒక మొగది వచ్చి
భగవాన్ హాలు తలుపు రెక్కల మీద ఎదురెదురుగా కూర్చునేవి. ఎంత తోలినా వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుంటాయి సాయంత్రం దాకా. వాటిని ద్వారపాలకులనేవారు భగవాన్. ఎవరో ఎందుకు వచ్చారో నాకు దర్శనం ఇవ్వడానికి అనేవారు. భూమిపైన కలియుగంలో అవతరించిన ఈశ్వరుడి దర్శనం కోసం ఎందరెందరు యోగులు మనుష్యులుగానే కాక మృగాలుగా, పక్షులుగా వచ్చారు. మేము సాధారణ స్త్రీలం. తేనెలో పడ్డ ఈగల మల్లే ఆ తీపికి కదలలేక అన్నేళ్లు తన్మయులమై కట్టుబడలేదా? గోపికలు శ్రీకృష్ణుడికి వశ్యమైనట్టు